Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ఇండియన్ ఆర్మీ కోసము ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక 3D ప్రింటెడ్ బంకర్ని నిర్మించారు. మనం ఇటీవల తెలుసుకున్నాము, ఇండియన్ ఆర్మీ కోసము, ఇండియన్ ఆర్మీ భద్రత కోసం, ముఖ్యంగా బార్డర్ ఏరియాస్లో శత్రువుల దాడులను తట్టుకోవడానికి ఐఐటి గువాహతి వాళ్ళు వెదురు ఆధారిత మిశ్రమాలతో కూడిన నిర్మాణాలని తయారు చేశారు. బ్యాంబూ బేస్డ్ కాంపోజిట్ మెటీరియల్స్ని ఐఐటి గువాహతి వాళ్ళు తయారు చేశారని చెప్పేసి తెలుసుకుందాం. సో అలానే ఇప్పుడు ఆర్మీ కోసము, ఇదే ఆర్మీ భద్రత కోసము ఐఐటి హైదరాబాదు, మరొకటి హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ, హైదరాబాద్కు చెందిన సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ అనే ఒక స్టార్టప్ ఆర్మీ కోసము ఒక 3D ప్రింటెడ్ బంకర్ని నిర్మించింది. 3D ప్రింటెడ్ ఆర్మీ బంకర్ని నిర్మించింది అనమాట. జనరల్గా 3D ప్రింటింగ్ అంటే ఏంటి? 3D ప్రింటింగ్ అంటే మనం గతంలో కూడా తెలుసుకున్నాం. 3D ప్రింటింగ్ అంటే సింపుల్గా అతి తక్కువ సమయంలో ఏవైనా మనకు అవసరమైన డిజైన్లను తయారు చేయవచ్చు, మనకు అవసరమైన మౌలిక వసతులను తయారు చేసుకోవచ్చు 3D ప్రింటింగ్తో. సో ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ సైనిక నిర్మాణం, ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ సైనిక నిర్మాణం అని చెప్పవచ్చు. దీన్ని లడఖ్లోని లేహ్లో నిర్మించింది, ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇలా ఉంటుంది 3D ప్రింటెడ్ బంకర్ అనమాట ఇది. అయితే దీని ప్రాముఖ్యత వచ్చేసి ఏంటి అంటే, ఇది సుమారుగా సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయబడింది. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయబడింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది హాలో కండిషన్స్లో నిర్మించబడింది అని చెప్పవచ్చు. హాలో కండిషన్స్ అంటే హై ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ అంటే అసలు ప్రాణవాయువు అక్కడ ఎక్కువగా ఉండదు అంత ఎత్తులో. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇది గ్రేట్ ఎఫర్ట్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దీన్ని నిర్మించిన వాళ్ళు ఐఐటి హైదరాబాదు మరియు హైదరాబాద్కు చెందిన సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ అనే సంస్థ. మరి దీని ప్రాముఖ్యత వచ్చేసి ఇది ఎటువంటి శత్రువుల దాడులైనా తట్టుకునేంత కెపాసిటీ దీనికి ఉంటుందన్నమాట. సో ఇక 3D ప్రింటింగ్ విషయానికి వస్తే, 3D ప్రింటింగ్ మనము స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని తెలుసుకోవాలి, ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. అలానే 3D ప్రింటింగ్ అంటే అనలిటికల్ పర్స్పెక్టివ్లో 3D ప్రింటింగ్ వచ్చేసి ఎలా తయారు చేస్తారు? 3D ప్రింటింగ్ మెటీరియల్స్ జనరల్గా లైట్ వెయిట్ మెటీరియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరామిక్స్, ప్లాస్టిక్స్, అటువంటి వాటిని ఉపయోగించి అతి తక్కువ సమయంలో తయారు చేస్తారనమాట. మరి ఉదాహరణకు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ని ఉపయోగించి 3D మోడల్స్లో తయారు చేస్తారు. ఇక ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఇటీవలే జపాన్ నిర్మించింది, అది మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇక 3D ప్రింటింగ్ విషయానికి వస్తే ఒక ఫ్యాక్ట్ ఓరియంటెడ్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ గుడి వచ్చేసి తెలంగాణలో ఏర్పాటు చేయబడింది. 2023లో సిద్దిపేట జిల్లాలోని బూరుగుపల్లి అనే గ్రామంలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ని ఏర్పాటు చేశారు. ఇక భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీసు బెంగళూరులో ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ మనము తెలుసుకున్నాం ఆల్రెడీ గతంలో. ఇది మనకు 3D ప్రింటింగ్ గురించి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇంటర్పోల్ పాలన కమిటీ అధ్యక్ష పదవిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ చేపట్టింది. ఇంటర్పోల్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఒక గ్లోబల్ పోలీస్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ చెప్పవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంటర్పోల్ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి క్రైమ్స్ జరిగినా కూడా ఆ క్రిమినల్స్ని పట్టుకోవడానికి ఇది సహకరిస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఈ ఇంటర్పోల్ పాలనా కమిటీ అనగా కమిటీ ఆన్ గవర్నెన్స్, ఈ కమిటీ ఆన్ గవర్నెన్స్కి అధ్యక్ష పదవిని యుఏఈ చేపట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా యుఏఈ యొక్క పవర్ ఏంటో తెలుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోలీసు దళాల విషయానికి వస్తే యుఏఈ అనేది చాలా ఇంప్రూవ్ అవుతా ఉందని చెప్పేసి దీనికి ఒక తార్కాణం అని చెప్పవచ్చు. మరి పదవిని చేపట్టిన వాళ్ళు యుఏఈకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ డానా హుమాయిద్
అల్ మజాకి అనే ఆమె, లెఫ్టినెంట్ కల్నల్ డానా హుమైద్ అల్ మజాకి. మనకి ఇక్కడ ఈ పేరు కంటే కూడా ముఖ్యము, ఇంటర్పోల్ పాలనా కమిటీ అధ్యక్ష పదవిని చేపట్టిన కంట్రీ ఏదో తెలుసుకోవాలి, యుఏఈ. ఇక ఇంటర్పోల్ విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్లోని లయాన్లో ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. సిబిఐ చేపట్టిన ఆపరేషన్ చక్ర, భారతదేశంలో ఎవరైతే సైబర్ ఆర్థిక నేరాలకు పాల్పడతా ఉంటారో అటువంటి వాళ్ళని పట్టుకోవడం కోసము సిబిఐ 2022 సంవత్సరంలో ఆపరేషన్ చక్రాన్ని లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ ఆపరేషన్ చక్రాకి ఇంటర్పోల్ కూడా సహకరిస్తుందని కూడా తెలుసుకున్నాం. ఇంటర్పోలు అలానే అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహకరిస్తుందని తెలుసుకున్నాం. సో ఇక ఇంటర్పోలు దీని హెడ్ క్వార్టర్స్ లయాన్, ఫ్రాన్సు. ఇందులో 196 కంట్రీలు ఉంటాయి. ఇందులో భారతదేశం కూడా మెంబర్. మరి ఇంటర్పోల్ ఏం చేస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిమినల్స్ని పట్టుకోవడానికి 8 రకాల నోటీసుల్ని జారీ చేస్తుంది అన్నమాట. మనం వినే ఉంటాం, జనరల్గా న్యూస్ పేపర్స్లో కూడా చూస్తూ ఉంటాం. రెడ్ కార్నర్ నోటీస్ అని, బ్లూ కార్నర్ నోటీస్ అని, ఎల్లో కార్నర్ నోటీసు, పర్పుల్ కార్నర్ నోటీసు, ఆరెంజ్ కార్నర్ నోటీస్ అని చెప్పేసి ఇలా కలర్ కోడెడ్ నోటీసుల్ని విడుదల చేస్తూ ఉంటుంది. 8 రకాల నోటీసులు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకు ఇంటర్పోల్కి సంబంధించి. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించిన మరో కరెంట్ అఫైర్. మనం ఒక ఆర్డర్లో వెళ్తూ ఉన్నాం ఇంటర్నేషనల్. అలా తాలిబన్లపై నిషేధం ఎత్తివేసిన రష్యా సుప్రీంకోర్టు. రష్యా యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా గతంలో ప్రకటించిందనమాట. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ని రష్యా అనేది ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరగా మూవ్ అవుతూ ఉంది, క్లోజ్గా కోఆపరేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు రష్యా సుప్రీంకోర్టు ఇక ఈ తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా మనం పరిగణించరాదని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. సో ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే ఇటీవల తాలిబన్లపైన నిషేధం ఎత్తివేసిన కంట్రీ ఏది అంటే రష్యా కంట్రీ. నెక్స్ట్ వన్ బ్రిక్స్కి సంబంధించి 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశము బ్రెజిల్లోని బ్రసీలియా పట్టణంలో జరిగింది. 15వ బ్రిక్స్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట. మరి జనరల్గా మనకి బ్రిక్స్ కానీ లేదంటే బిమ్స్టెక్ కానీ ఇటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళ సమ్మిట్లతో పాటు జనరల్గా ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దీస్ సమ్మిట్స్ ఈ మినిస్టర్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగు, ఫారిన్ మినిస్టర్స్ మీటింగు జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం బ్రెజిల్లోని బ్రసీలియాలో నిన్న ఏప్రిల్ 17న మొదలైంది. ఏప్రిల్ 17న దీనికి భారతదేశం నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అటెండ్ అయ్యారు. సో తద్వారా ఏం చేస్తారు అంటే ఈ బ్రిక్స్ దేశాల మధ్య వ్యవసాయ రంగానికి సంబంధించి కోఆపరేషన్ కోసము ఈ చర్చలు జరుపుతారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ సమావేశం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే బ్రిక్స్ తొలుత ఇది 2009లో బ్రిక్గా ఏర్పాటైంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాగా ఏర్పాటైంది. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయ్యి అప్పుడు బ్రిక్స్గా మారిందనమాట. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే దీని తొలి సమ్మిట్ 2009లో రష్యాలోని ఎకటిన్బర్గ్లో జరిగింది. 2009లో రష్యాలోని ఎకటిన్బర్గ్లో జరిగిందనమాట. ఇక మనం ఫోకస్ చేయాల్సింది ప్రజెంట్ బ్రిక్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి. బ్రిక్స్లో ఇప్పుడు ఓవరాల్గా 10 కంట్రీస్ ఉన్నాయి. దాన్నే బ్రిక్స్ ప్లస్ అంటారు. బ్రిక్స్ ప్లస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఆ 5 దేశాలకు మరో 5 దేశాలు ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, ఇరాన్, ఇండోనేషియా అనమాట. అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ కనుక రెఫర్ చేస్తే సౌదీ అరేబియాను కూడా ఇంకా మెంబర్గా చూపిస్తూ ఉంది. అఫీషియల్ వెబ్సైట్లోకి బ్రిక్స్ వెబ్సైట్లోకి పోతే సౌదీ అరేబియాని మెంబర్గా 11వ దేశంగా చూపిస్తూ ఉంది. కానీ అది ఇంకా ఇప్పటికీ సౌదీ అరేబియా అనేది ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా అంగీకరించలేదు. వాళ్ళకి ఆహ్వానం పలికారు కానీ ఈ సౌదీ అరేబియా ఇంకా యాక్సెప్ట్ చేయలేదన్నమాట, ఆమోదం. సో గుర్తుపెట్టుకోవాల్సింది బ్రిక్స్లో ఓవరాల్గా ఇప్పుడు 10 కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక బ్రిక్స్ సదస్సు మనకి ఈ వ్యవసాయ మంత్రులకు సంబంధించి థీమ్ కూడా ఒకసారి తెలుసుకోవాలి వీలైతే. ఈ 15వ వ్యవసాయ మంత్రుల సమావేశానికి సంబంధించి థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్
త్రూ కోఆపరేషన్, ఇన్నోవేషన్ అండ్ ఈక్విటబుల్ ట్రేడ్ అమాంగ్ బ్రిక్స్ కంట్రీస్, ప్రమోటింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ త్రూ కోఆపరేషన్, ఇన్నోవేషన్ అండ్ ఈక్విటబుల్ ట్రేడ్ అమాంగ్ బ్రిక్స్ కంట్రీస్ అనమాట. అంటే సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన థీమ్ అన్నమాట. ఇక 16వ బ్రిక్స్ సమావేశం 2024 సంవత్సరంలో 16వ బ్రిక్స్ సమావేశము రష్యాలోని కజాన్ పట్టణంలో జరిగింది. రష్యాలోని కజాన్ పట్టణంలో అనమాట. ఈ కంట్రీలు జాయిన్ అయిన తర్వాత తొలిసారిగా జరిగిన సమ్మిట్టే 16వ బ్రిక్స్ సమ్మిట్ అనమాట. 16వ బ్రిక్స్ సమ్మిట్లో ఈజిప్టు, ఇథియోపియా, యుఏఈ, ఇరాన్ కూడా పాల్గొన్నాయన్నమాట. ఇప్పుడు 17వ బ్రిక్స్ సమ్మిట్ జూలై 6-7 తేదీల్లో 2025 జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జనీరా పట్టణంలో జరగబోతా ఉంది. మరి 16th బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో కజాన్ పట్టణంలో జరిగింది కాబట్టి దాని థీమ్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనకి 17th బ్రిక్స్ జరిగేలోపు ఏమైనా ఎగ్జామ్స్ జరిగాయి అనుకోండి, 16th బ్రిక్స్కి సంబంధించి థీమ్ ఏంటి అని అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 16వ బ్రిక్స్ 2024 థీమ్ వచ్చేసి స్ట్రెంగ్థనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. స్ట్రెంగ్థనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ, ఇది థీమ్ 16th బ్రిక్స్ది. నెక్స్ట్ వన్, గ్యాబన్. ఆఫ్రికా దేశమైన గ్యాబన్లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో మిలిటరీ లీడర్, గ్యాబన్కు చెందిన ఒక మిలిటరీ లీడర్ అనమాట. ఆయన 2023 సంవత్సరంలో కూప్లో కూడా పాల్గొన్నాడు. కూప్ ఇన్ ద సెన్స్ ఒక తిరుగుబాటు అనమాట. ఆ తిరుగుబాటులో పాల్గొన్న మిలిటరీ లీడరు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఘన విజయం సాధించాడు. ఇది డైరెక్ట్గా మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇటీవల ఈ దేశానికి చెందిన ఎన్నికల్లో విజయం సాధించిన ప్రెసిడెంట్ ఎవరు అలా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో గ్యాబన్కు సంబంధించి మిలిటరీ లీడరు బ్రైస్ క్లోటైర్ ఒలిగుయ్ ఇంగుయెమా. బ్రైస్ క్లోటైర్ ఒలిగుయ్ ఇంగుయెమా అనే అతను గెలుపొందాడు గ్యాబన్లో. ఇది ఆఫ్రికా దేశం అని గుర్తుపెట్టుకోవాలి గ్యాబన్. నెక్స్ట్ వన్, ఇక నేషనల్ ఇష్యూస్ విషయానికి వస్తే, జాతీయ అంశాల విషయానికి వస్తే, భారతదేశంలో నక్సలిజం సమస్యను మార్చి 31, 2026 నాటికి అంతమొందిస్తాము. 2026 మార్చి 31 నాటికి ఇండియాలో నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రకటించారు. ఆయన మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాకు వచ్చారు. మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాకు వచ్చారన్నమాట. అక్కడ ఆయన ఎందుకు వచ్చారంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్, మనకి భద్రతా దళాలు ఉంటాయి కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు, అలా సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన 86వ ఫౌండేషన్ డే, 86వ వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్లో ఉత్సవాల్లో పాల్గొనడానికి మధ్యప్రదేశ్కి వచ్చారు. అక్కడ ప్రకటించారు, మేము 2026 మార్చి 31 నాటికే నక్సలిజాన్ని ఇండియాలో అంతమొందిస్తామనేసి. మరి యాక్చువల్లీ సిఆర్పిఎఫ్ది ఫౌండేషన్ డే ఎప్పుడు అంటే, సిఆర్పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవము ప్రతి సంవత్సరం మార్చి 19 సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మార్చి 19 అన్నమాట. మరి ఈయన వచ్చాడు. ఇంకా ఇండియాలో నక్సలిజంని అంతమొందించడానికి కొన్ని చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సిఆర్పిఎఫ్ వాళ్ళు కొత్త కోబ్రా బెటాలియన్ని అనౌన్స్ చేశారు. సిఆర్పిఎఫ్ కొత్త కోబ్రా బెటాలియన్ని అనౌన్స్ చేశారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి. ఇక్కడ కోబ్రా అంటే కమాండ్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. కమాండ్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కోబ్రా బెటాలియన్ ఏ సంస్థకు చెందినది అంటే సిఆర్పిఎఫ్. ఇక అలానే ఇక నక్సలిజం విషయానికి వస్తే, ఇండియాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, దాన్నే నక్సలిజం అంటారు. ఇది యాక్చువల్లీ తీవ్రంగా బాధిస్తూ ఉన్న సమస్య భారతదేశాన్ని. ఇండియాలో యాక్చువల్లీ నక్సలిజం సమస్య 1967లో ప్రారంభమైందని చెప్పవచ్చు. వెస్ట్ బెంగాల్లో నక్సల్ బరీ మూమెంట్ మొదలైంది. 1967లో
వెస్ట్ బెంగాల్లో మొదలైంది. నక్సల్ బరీ ఉద్యమం అంటారు దాన్నే. ఇక నక్సలిజానికి సంబంధించి ఇండియాలో రెడ్ కారిడార్ అని ఉంటుంది. అంటే ఏ రాష్ట్రాలు అయితే బాధింపబడతా ఉన్నాయో వాటిని రెడ్ కారిడార్గా పరిగణిస్తారు. అందులో ఇండియాలో వెస్ట్ బెంగాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఏపీ, తెలంగాణ ఈ 9 రాష్ట్రాలని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ స్టేట్స్గా పరిగణిస్తారన్నమాట. మరి మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో ఈ నక్సలిజం చేత బాధింపబడతా ఉన్న జిల్లాలు ఎన్నో తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చేత బాధింపబడతా ఉన్న జిల్లాలు బాగా తగ్గాయి. 2013 సంవత్సరంలో సుమారుగా 126 నక్సల్ చేత బాధపడతా ఉన్న జిల్లాలు ఉంటే అది 2024 నాటికి 38 జిల్లాలకు తగ్గింపబడ్డాయి. 38 జిల్లాలకి. మరి ఇందులో కూడా నక్సలిజం చేత అత్యంత తీవ్రంగా బాధింపబడతా ఉన్న జిల్లాలు ఉంటాయి. దాన్నే ఇంగ్లీష్లో మోస్ట్ అఫెక్టెడ్ బై లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు. మోస్ట్ అఫెక్టెడ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిస్ట్రిక్ట్స్ వచ్చేసి అవి 12 నుంచి 6కు తగ్గింపబడ్డాయి. 12 నుంచి 6కు తగ్గింపబడ్డాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇండియాలో లెఫ్ట్ వింగ్ అత్యధికంగా నక్సలిజం చేత బాధపడతా ఉన్న జిల్లాలు 12 నుంచి 6కు తగ్గింపబడ్డాయి. ఇది మనకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సమస్య గురించి. ముఖ్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇక ఫ్యాక్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరో కూడా తెలుసుకోవాలి. ఈ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు. జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు. నెక్స్ట్ వన్. ఇక స్టేట్ స్పెసిఫిక్ రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో సింగరేణి సంస్థ ఒక చరిత్ర సృష్టించింది. సింగరేణి ఏర్పాటయ్యి 136 ఏళ్ళైన సందర్భంగా తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం బయట బొగ్గు గనుల తవ్వకాన్ని ప్రారంభించింది. జనరల్గా ఒక రాష్ట్రానికి చెందిన కోల్ కంపెనీ ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బొగ్గు గనుల తవ్వకాలని ప్రారంభిస్తూ ఉంటాయి. కానీ సింగరేణి ఇప్పుడు ఒక రికార్డు సృష్టించింది. ఆ రికార్డులో భాగంగా ఒడిశాలోని నైనీ బ్లాక్ని ఇది పొందిందనమాట. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ని ఇప్పుడు ఇది బొగ్గు గనుల తవ్వకాలు ప్రారంభించబోతా ఉంది. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్లో సింగరేణి తవ్వకాలని ప్రారంభించబోతా ఉంది. యాక్చువల్లీ నైనీ కోల్ బ్లాక్ని సింగరేణికి 2016లోనే సెంట్రల్ గవర్నమెంట్ అప్పగించింది. బట్ 9 ఏళ్ళు పట్టింది అక్కడ తవ్వకాలు ప్రారంభించడానికి. సో ఫర్దర్గా ఏమని చెప్తా ఉన్నారు అంటే సింగరేణి అనేది గ్లోబల్ కంపెనీగా కూడా ఆవిర్భవిస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. గ్లోబల్ కంపెనీ అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఇక గనుల తవ్వకాలకి అనుమతులు వస్తే అది గ్లోబల్ కంపెనీ అవుతుంది. ఈ నైనీ కోల్ బ్లాక్ని వర్చువల్గా ఆన్లైన్ మోడ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు లాంచ్ చేశారు. మరి గ్లోబల్ కంపెనీల విషయానికి వస్తే ఈ సింగరేణి విషయానికి వస్తే ఇది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి షేర్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 51% షేర్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 49% షేర్ ఉందన్నమాట. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కాబిల్ అనే కంపెనీ వింటూ ఉంటాం ఎప్పుడు కూడా. కాబిల్ ఖనిజ్ విదేశీ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ ఖనిజ్ విదేశీ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇలాంటి మైనింగ్ కంపెనీ అనమాట. అబ్జర్వ్ చేస్తూ ఉంటే జనరల్గా అర్జెంటీనాలోను చిలీలోను అక్కడ ఇవి లిథియం తవ్వకాల్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఇది ఒక గ్లోబల్ కంపెనీ అని చెప్పవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ కాబిల్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఒక పారాలింపియన్ అంటే ఒక అంగవైకల్యం కలిగిన పారా అథ్లెట్ ఒక చరిత్ర సృష్టించాడనమాట. అతను రోదసీలోకి ఎంటర్ కాబోతా ఉన్నాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం చేయబోతా ఉన్నాడు. సో ఆయనకు సంబంధించిన క్వశ్చన్. ఇటీవల వైకల్యంతో రోదసీలోకి వెళుతున్న తొలి మానవుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ డేవిడ్ వీర్, ఆప్షన్ బి జాన్ మెక్ఫాల్, ఆప్షన్ సి క్రిస్ హాయ్, ఆప్షన్ డి జానీ పికాక్. ఈయన ఏ కంట్రీకి చెందినవాడో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలోనే తొలిసారిగా వైకల్యంతో వెళ్తా ఉన్న తొలి మానవుడు కాబట్టి ఇతను ఏ కంట్రీకి చెందినవాడు, అతని నేము. ఇక నిన్నటి క్వశ్చన్కి వస్తే మనం ఒక ఐఐటికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాం. ఇండియాలో
తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఏ ఐఐటి డెవలప్ చేసింది? దానికి ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్. 422 మీటర్ల పొడవున్న తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఇండియన్ రైల్వే సహకారంతో ఐఐటి మద్రాస్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, భారతదేశము రాబోయే 3 ఏళ్లలో జర్మనీని జపాన్ని దాటి 3వ స్థానానికి చేరుకుంటుంది. 2027 కల్లా భారతదేశము ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇవి ఒక స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు అది మనం సాధిస్తామా లేదా అని చెప్పేసి అది మన ఎకనామిక్ గ్రోత్ పైన ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ తీసుకోవాల్సింది అసలు ప్రపంచంలో టాప్ 5లో ఉన్న ఎకానమీస్ ఏవి, ఐఎంఎఫ్ ప్రకారము ఇండియా ఎకానమీ వాల్యూ ఎంత ఉంది ప్రెజెంటు, లో ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి, మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి, ఇండియా ఏ కేటగిరీకి చెందుతుందో అలాంటివి తెలుసుకోవాలి. ప్రజెంట్ వచ్చేసి ఇండియా ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, సెకండ్ చైనా, జర్మనీ, జపాన్, ఇండియా ఉందన్నమాట. ఇప్పుడు 2026 కల్లా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 2027 ఎండ్ కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పేసి ఈయన చెప్పారు. మరి ప్రజెంట్ ఐఎంఎఫ్ ప్రకారము ఇండియా ఎకానమీ వాల్యూ, భారతదేశ ఆర్థిక పరిమాణం వచ్చేసి అకార్డింగ్ టు ఐఎంఎఫ్ సుమారుగా $4.3 ట్రిలియన్ ఉంది. $4.3 ట్రిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 370 లక్షల కోట్లు సుమారు. ఇక ఇండియా వచ్చేసి ప్రజెంట్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ. అధిక ఆదాయం దేశము కాదు, అల్ప ఆదాయ దేశము కాదు, మధ్య ఆదాయ దేశము. కరెక్ట్గా చెప్పాలంటే, ప్రిసైజ్గా చెప్పాలంటే లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పవచ్చు. లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అని చెప్పవచ్చు ఇండియాని. ఇక ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, మనకి ఎకానమీలో జనరల్గా ఇవి రెండు చదువుతాం. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అనేవి ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు వీటిని. అంటే 1944లో ఏర్పాటయ్యాయి. బ్రెటన్ వుడ్స్ అనేది అమెరికాలోని ఒక నగరం, ఒక ప్రాంతం పేరు. 1944లో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు బ్రెటన్ వుడ్స్ సంస్థలుగా ఏర్పాటు కాబడ్డాయన్నమాట. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వార్తల్లో ఉంది. అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచి. జనరల్గా ఇండియాలో భారతదేశంలోని ఏ ప్రాంతాల్లో పారిశ్రమలకు సంబంధించి ప్రొడక్షన్ ఎంత ఉంది, ఉత్పత్తి ఎంత ఉందని చెప్పేసి ప్రతి నెల కూడా ఐఐపి డేటా వస్తుందన్నమాట మనకి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇది ఒక షార్ట్ టర్మ్ ఇండికేటర్, అంటే ప్రతి నెల విడుదల చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే గణాంకాలు పథకాల అమలు మంత్రిత్వ శాఖ అనమాట. జనరల్గా ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్చి నెలలో లేదంటే ఏప్రిల్ నెలలో ఎంత ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ ఉంది, భారతదేశంలోని వివిధ పరిశ్రమలు ఎంత ఉత్పత్తిని సాధించాయని చెప్పేసి ఏప్రిల్కి సంబంధించిన మనకు డేటా కావాలి అంటే 42 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఏప్రిల్కి సంబంధించిన డేటా ఏమవుతుందంటే 42 రోజులు అంటే ఏంటి, సుమారుగా జూన్ 12న అట్లా విడుదల చేస్తారనమాట. జూన్ 12. ఎందుకు అన్ని రోజులు పడుతుంది అంటే, మనకి డేటా కావాలి, వివిధ ఇండస్ట్రీల నుంచి ఆ డేటా కావాలంటే టైం పడుతుంది, సేకరించాలి కాబట్టి ఆ సమాచారాన్ని. సో ప్రతీ నెల 12వ తారీఖున, ప్రతీ నెల అంటే ఈ నెల ముగిసిపోయిన తర్వాత ఏప్రిల్కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్కి సంబంధించిన డేటాని జూన్ 12న విడుదల చేస్తారు. ప్రతీ నెల 12 అనమాట. అయితే ఒకరోజు హాలిడే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 12వ తారీఖు అనేది హాలిడే అనుకుంటే ముందు రోజే విడుదల చేస్తారు. అయితే ఇక నుంచి 2 వారాల ముందే, అనగా ప్రతి నెల 28వ తారీఖుని విడుదల చేయబోతా ఉందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్కి సంబంధించిన పారిశ్రామికలకు సంబంధించిన ఉత్పత్తికి సంబంధించిన డేటా మనకు కావాలి అంటే జస్ట్ మనకి లైక్ మే 28 కల్లా వస్తుంది. ఎందుకంటే 2 వారాల ముందే వస్తుంది కాబట్టి మే 28 కల్లా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇక నుంచి ప్రతి నెల 28న విడుదల చేస్తారు. ఇది మంత్లీ బేసిస్ అనమాట ఐఐపి అనేది. ఇక ఐఐపి విషయానికి వస్తే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్
ఇది కోర్ ఇండస్ట్రీస్లో, మనకి కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్, ఐరన్, అటువంటివి కోర్ ఇండస్ట్రీస్ 8 ఉంటాయి. ఆ కోర్ ఇండస్ట్రీస్ 8 ఉంటే అందులో సుమారుగా ఐఐపి వాటా దాదాపు 40% ఐఐపి వాటా ఉంటుంది అనమాట ఈ కోర్ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ వన్ ఎకానమీ రిలేటెడ్, అగ్రికల్చరల్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. హైబ్రిడ్ వెరైటీస్కి సంబంధించి, హైబ్రిడ్ సీడ్స్కి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్. స్పైసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుగంధ ద్రవ్యాలు కదా, ఆ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటరు కేరళలోని కోజికోడ్లో ఉంది. కేరళలోని కోజికోడ్ అనమాట. అది ఐకార్ అనుబంధ సంస్థ. వీళ్ళు ఒక కొత్త రకమైన టర్మరిక్ వెరైటీని అభివృద్ధి చేశారు. టర్మరిక్ ఇన్ ద సెన్స్ పసుపు, కొత్త రకమైన పసుపు వెరైటీని అభివృద్ధి చేశారు. దాని పేరు వచ్చేసి ఐసర్ సూర్య అని పేరు పెట్టారు. ఐసర్ సూర్య. ఇది ఏంటి అంటే లైట్ కలర్లో ఉంటుంది. అంటే జనరల్గా పసుపు ఎల్లో కలర్లో, స్ట్రాంగ్ ఎల్లో కలర్లో ఉంటుంది, బట్ ఇది లైట్ కలర్ ఉంటుంది అనమాట. ఈ లైట్ కలర్ టర్మరిక్ వెరైటీకి ముఖ్యంగా జపాను, యూరప్లలో ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐసర్ సూర్య అంటే ఐకార్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన ఒక లైట్ కలర్ పసుపు వెరైటీ, టర్మరిక్ వెరైటీ. మరి దీని లక్షణాలు వచ్చేసి అధిక దిగుబడినిస్తుంది, హై ఈల్డింగ్ వెరైటీ అనమాట. ఇక మనం ఆల్రెడీ ఐకార్ సంబంధించి చాలా తెలుసుకున్నాం. అది అభివృద్ధి చేసిన వివిధ రకాల వంగడాలు అటువంటివన్నీ. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్. మన దేశంలోనే అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఉన్న, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 రకాల వన్యమృగాల్ని సంరక్షించడానికి. పెద్ద పులులు అంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 7 రకాల పెద్ద పులులు అంటే బిగ్ క్యాట్స్, టైగర్, లయన్, స్నో లెపర్డ్, చీతా, పూమా, జాగ్వారు, అటువంటి 7 రకాలని ఇది సంరక్షిస్తుందన్నమాట. మరి ఆ 7 రకాల్లో ఇంకొకసారి చెప్తాను. పులులు, సింహాలు, చిరుతలు, మంచు చిరుతలు అనగా స్నో లెపర్డ్స్, చీతాలు, జాగ్వార్లు, ప్యూమాలు, 7 రకాలన్నమాట. వీటిని సంరక్షిస్తుంది. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే ఇండియాలో 2023 ఏప్రిల్ 9న ఏర్పాటైంది. ప్రాజెక్ట్ టైగర్, పులుల సంరక్షణ కోసము ప్రాజెక్ట్ టైగర్ని 1973లో తీసుకొని వచ్చారనమాట. అది ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2023 ఏప్రిల్ 9న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవతో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని ఇండియాలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నారట. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇలాంటి సంస్థలు ఏవైనా ఉన్నప్పుడు వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి, దాని హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ అట్లా. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అయిపోయింది. ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన ఉత్సవాలు, సెలబ్రేషన్స్ గత సంవత్సరము 2023లో కర్ణాటకలోని మైసూర్లో సెలబ్రేషన్స్ జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలోని మైసూర్. ఇక ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి ఆ సంరక్షణ కోసము కేంద్ర ప్రభుత్వము 150 కోట్లను అందించనుందట. 150 కోట్లను అందించనుంది. నెక్స్ట్ వన్ వెట్లాండ్ వార్తల్లో ఉంది. చిత్తడి నేల. మహారాష్ట్ర ప్రభుత్వము మహారాష్ట్రలోని ముఖ్యంగా న్యావీ ముంబై పరిధిలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెట్లాండ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్తడి నేలను ఒక ఫ్లామింగో కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించింది. ఫ్లామింగో కన్జర్వేషన్ రిజర్వ్ అనగా ఫ్లెమింగో అనేది ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇవి వలస పక్షులు అనమాట. కొంగల మాదిరి ఉంటాయి వలస పక్షులు. ఇవి ముఖ్యంగా సెంట్రల్ ఏషియా కంట్రీస్ నుంచి వస్తూ ఉంటాయి, మధ్య ఆసియా దేశాల నుంచి. వీటిని ఇప్పుడు ఫ్లెమింగో కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించడం ద్వారా వీటికి ఎక్కువ సంరక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ డిపిఎస్ వెట్లాండ్ అనేది మహారాష్ట్రలోని తానే క్రీక్ శాంక్చురీలో భాగం అనమాట. మహారాష్ట్రలోని తానే క్రీక్, ఇప్పుడు ఎస్చురీస్ ఉంటాయి కదా, తానే క్రీక్ ఎస్చురీ శాంక్చురీలో ఇది ఒక భాగం అనమాట. ఈ తానే క్రీక్ శాంక్చురీ అనేది
రామ్సార్ వెట్లాండ్, రామ్సార్ గుర్తింపు పొందిన చిత్తడి నేల. ఇక రామ్సార్ చిత్తడి నేల విషయానికి వస్తే ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ 89 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో ఉన్నాయి. ఇక వరల్డ్ వెట్లాండ్ డే, అంతర్జాతీయ చిత్తడి నేల దినోత్సవము ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 2న జరుపుకుంటాము. ఇక థీమ్ విషయానికి వస్తే 2025 సంవత్సరం థీమ్ విషయానికి వస్తే ప్రొటెక్టింగ్ ద వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచరు. నెక్స్ట్ వన్ అగైన్ బయోడైవర్సిటీకి సంబంధించి ఆలివ్ రిడ్లీ టర్టెల్ వార్తల్లో ఉంది. ఇక్కడ సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంటంటే జనరల్గా ఆలివ్ రిడ్లీ టర్టెల్స్ ఈ తాబేళ్ళు భారతదేశంలోని తూర్పు తీరాన గుడ్లు పెడతాయి. భారతదేశంలోని ఈస్ట్ కోస్ట్లో అనమాట. ముఖ్యంగా ఒడిశాలోని రిషికుల్యా బీచ్, అలానే గహిర్మాతా శాంక్చురీ అని ఉంటుంది. గహిర్మాతా శాంక్చురీ, వీలర్ ఐలాండ్ అని ఉంటుంది. వీలర్ ఐలాండ్, ఆ వీలర్ ద్వీపం అనేది గహిర్మాతా శాంక్చురీ పరిధిలో ఉంటుంది ఒడిశా. ఋషికుల్యా బీచ్ కూడా ఒడిశా అనమాట. దేవి మౌత్ అని ఉంటుంది. దేవీ నది అది కూడా ఒడిశాలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా ఆలివ్ రిడ్లీ టర్టల్స్ గుడ్లు పెడతా ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో కూడా ఎక్కువగా గుడ్లు పెడతా ఉంటాయి అన్నమాట. అలానే అండమాన్ దీవుల్లో కూడా ఇవి గుడ్లు పెడతా ఉంటాయి. అయితే ఒక తాబేలు మాత్రము ఈ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి సుమారుగా 3600 కిలోమీటర్లకు పైగా ఈదుకుంటూ పోయి మహారాష్ట్ర తీరంలో గుడ్లు పెట్టిందట. ఒకే తాబేలు, ఆ తాబేలు తూర్పు తీరంలో పెట్టింది గుడ్లు, మహారాష్ట్ర వరకు ఈదుకుంటూ కూడా పోయి గుడ్లు పెట్టింది. మరి ఆ తాబేల్ని ఎట్లా గుర్తిస్తారు? అదే పెట్టిందంటే ట్యాగింగ్ చేస్తారు. వీటికి రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత ట్యాగింగ్ల ద్వారా గుర్తించారు. సో అది ఎక్కడ పెట్టింది అంటే మహారాష్ట్రలోని గుహాగర్ బీచ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆలివ్ రిడ్లీ టర్టల్ ఆ పేరు కూడా, అది దాని నంబర్ కూడా వీలైతే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే GSI 03233 అనే ట్యాగ్ చేయబడిన తాబేలు, GSI 03233 అనే నంబర్ కల ట్యాగ్ చేయబడ్డ తాబేలు అనమాట. ఇలాంటివి వీలైతే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల జీనత్ అనే ఒక టైగర్ కూడా వార్తల్లో ఉంది. ఒక్కొక్కసారి అడుగుతాడు, ఆ పేర్లు కూడా అడగవచ్చు. ఇక ఆలివ్ రిడ్లీ టర్టల్స్ విషయానికి వస్తే దీని IUCN స్టేటస్ వల్నరబుల్, అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. వల్నరబుల్ IUCN స్టేటస్. నెక్స్ట్ వన్ టైమ్స్ ప్రభావశీలుల జాబితాలో ట్రంప్, మస్క్. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ ఎవ్రీ ఇయర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ జాబితాను విడుదల చేస్తున్నమాట. అత్యంత ప్రభావశీలుల జాబితా 2024 సంవత్సరానికి సంబంధించి టాప్ 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసింది. టాప్ 100 మెంబర్స్. ఆ టాప్ 100 మెంబర్స్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఎలాన్ మస్క్, అలానే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మరు, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ వాళ్ళు ఈ లిస్టులో చోటు సంపాదించుకున్నారు. అయితే ఇండియా నుంచి ఒక్కరు కూడా టాప్ 100లో లేరు. ఇది గమనార్హం. ఇండియా నుంచి ఒక్కరు కూడా ఈ టైమ్ మ్యాగజైన్ టాప్ 100 జాబితాలో లేరు. ఆ విషయం మనము గుర్తుపెట్టుకుంటే ఫోకస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ వన్ ప్రపంచ టాప్ 100 ఆసుపత్రుల్లో ఢిల్లీ ఎయిమ్స్. వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 2024కు సంబంధించి ఒక రిపోర్ట్ని న్యూస్ వీక్ అండ్ స్టాటిస్టా అనే ఒక 2 ఆర్గనైజేషన్స్ విడుదల చేశాయి. న్యూస్ వీక్ అండ్ స్టాటిస్టా అనమాట. ఈ ప్రపంచ టాప్ 100 ఆసుపత్రుల్లో భారతదేశం నుంచి ఢిల్లీ ఎయిమ్స్ చోటు దక్కించుకునింది. భారతదేశం నుంచి ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట. ర్యాంక్ వచ్చేసి 97వ స్థానాన్ని దక్కించుకునింది. ర్యాంకు 97th ప్లేస్ అనమాట. ఇక గతంతో పోల్చుకుంటే దీని ర్యాంక్ ఇంప్రూవ్ అయింది. 25 ప్లేసులు మెరుగుపడి 97వ స్థానానికి ఎయిమ్స్ చేరుకునింది. ఇక టాప్ 250 జాబితా విషయానికి వస్తే భారతదేశం నుంచి మరో 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి గురుగ్రామ్కు చెందిన మేదాంతా అనే ఒక హాస్పిటల్. గురుగ్రామ్కు చెందిన మేదాంతా అనే హాస్పిటల్ 146వ ర్యాంకు. చండీగఢ్కు చెందిన ది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. చండీగఢ్కు చెందిన ది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
228వ ర్యాంకు పొందాయి. సో ఇవి భారతదేశం నుంచి టాప్ 250లో ఉన్న 3 మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అగైన్ అవార్డ్స్కి సంబంధించి ఒక యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, కేంద్ర పౌరయాన విమాన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి అవార్డు లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం పబ్లిష్ చేసే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చే యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుల జాబితాలో ఈయన పేరు కూడా ఉందన్నమాట. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన మినిస్టరు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. జనరల్గా ఈ అవార్డుని వరల్డ్ ఎకనామిక్ ఫోరము 40 ఏళ్ళ వయసు ఉన్న వారికి, 40 ఏళ్ళు లేదంటే 40 ఏళ్ళ లోపు వ్యక్తులకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈయన వయసు దాదాపుగా 36 సంవత్సరాలు. ఈయన తన రంగంలో వివిధ రకాలుగా సేవ చేసినందుకు, సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నందుకు ఈ అవార్డు లభించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచవ్యాప్తంగా 2024 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరము 116 మందిని సెలెక్ట్ చేసింది. అందులో భారతదేశం నుంచి మరికొందరు కూడా ఉన్నారు, అది తెలుసుకోవాలి. భారతదేశం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారితో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఓయో హోటల్స్ ఫౌండరు రితేష్ అగర్వాల్, ఓయో హోటల్స్ ఫౌండర్ రితేష్ అగర్వాల్, నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ ఎండి అలోక్ మెడికేపురా అనిల్, నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ ఎండి అలోక్ మెడికేపురా అనిల్, అలానే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండి నటరాజన్ శంకర్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండి నటరాజన్ శంకర్, నిప్మ్యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నిపుణ్ మల్హోత్రా, నిప్మ్యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నిపుణ్ మల్హోత్రా, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వైస్ ప్రెసిడెంట్ మానసీ సుబ్రహ్మణ్యము, అలానే పర్వతారోహకులు పారిశ్రామికవేత్త అనురాగ్ మాలూలా. మనకి జస్ట్ ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈయనకి ఒక్కనికే కాదు, భారతదేశం నుంచి మరికొందరు ఆ 116 మందిలో ఉన్నారని తెలుసుకోవడానికి మనం ఇది ఒకసారి చూడాలన్నమాట. నెక్స్ట్ వన్ అగైన్ మిలిటరీకి సంబంధించి మ్యాక్ గ్రెగోరియల్ మెమోరియల్ మెడల్స్ అనమాట. మ్యాక్ గ్రెగోర్ మెమోరియల్ మెడల్స్ అనమాట. మ్యాక్ గ్రెగోర్ మెమోరియల్ మెడల్స్ ఇది ఇండియాలో ఆర్మీలో మిలిటరీ రంగంలో సేవలు చేసిన వ్యక్తులకు ఇస్తారనమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలోనే అత్యంత పురాతనమైన మిలిటరీ అవార్డు అని చెప్పవచ్చు. ఇది 1888 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. మ్యాక్ గ్రెగోర్ మెమోరియల్ మెడల్ మిలిటరీకి సంబంధించినది. 2023-24 సంవత్సరానికి గాను 5 మందికి సెలెక్ట్ చేశారు. 2023-24 సంవత్సరానికి గాను 5 మిలిటరీ పర్సన్స్కి అవార్డుని ఇచ్చారు. అందులో మనకి ఆ పేర్లు కూడా వీలైతే గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లేదంటే SSC ఎగ్జామ్స్, రైల్వేస్ లాంటి ఎగ్జామ్స్లో ఎలాంటి అవార్డునైనా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. మనకి కొన్నిసార్లు అది ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఈ పలానా దినోత్సవం ఇది మనకి ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కానీ అలాంటివి కూడా అడుగుతుంటారు. కాబట్టి మనకి ఐడియా ఉండాలి. 2023 సంవత్సరానికి సంబంధించి మ్యాక్ గ్రెగోర్ మెమోరియల్ అవార్డు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన డి పండా అనే వ్యక్తికి, అలానే నేవీకి చెందిన రాహుల్ కుమార్ పాండే 2023 సంవత్సరానికి గాను. ఇక 2024 సంవత్సరం విషయానికి వస్తే నేవీకి చెందిన రామ్ రతన్ జట్, అలానే ఎయిర్ ఫోర్స్కి చెందిన జుమార్ రామ్ పూనియా, అలానే నేవీకి చెందిన కొలనెల్ రణ్వీర్ సింగ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 5 మిలిటరీ పర్సన్స్కి ఇచ్చారు ఈ అవార్డుని. నెక్స్ట్ వన్ ఐకార్ డైరెక్టర్ జనరల్గా డాక్టర్ మంగీలాల్ జాట్. ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మనం ఇందాకే తెలుసుకున్నాం. ఈ ఐకార్ హెడ్ క్వార్టర్సు న్యూఢిల్లీలో ఉంటుంది. ఐకార్ హెడ్ క్వార్టర్సు న్యూఢిల్లీ అనమాట. అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దీనికి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ మంగీలాల్ జట్ గారు సెలెక్ట్ అయ్యారు. ఈయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండబోతా ఉన్నారు. ఈయన ఇక్రిసాట్ నుంచి పదోన్నతి లభించింది ఈయనకి. ఇక్రిసాట్ అంటే
మనకి ఇక్రిసాట్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లోని పటాన్ చెరువులో ఉందని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈయనకి ఇక్రిసాట్లో ప్రజెంట్ ఈయన యాక్చువల్లీ గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు పదోన్నతి పైన ఐకార్ డీజీగా సెలెక్ట్ అయ్యారు. సో ఇది అపాయింట్మెంట్స్ అనమాట, అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ ఇష్యూస్. ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్గా కొటారి. ఐర్లాండ్లో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైమ్డ్ ఫార్మాట్లో జరిగింది. దానికి సంబంధించి ఛాంపియన్గా ఇండియాకు చెందిన సౌరవ్ కొటారి విన్ అయ్యాడు. ఇండియాకు చెందిన సౌరవ్ కొటారి. ఫైనల్లో ఇండియాకు చెందిన పంకజ్ అద్వానీ 28 సార్లు ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ అయిన పంకజ్ అద్వానీని ఓడించి సౌరవ్ కొటారి, బెంగాల్కు చెందిన సౌరవ్ కొటారి గెలుపొందాడు. అయితే ఈ టోర్నీలో తొలి 3 ప్లేసెస్ కూడా ఇండియన్సే దక్కించుకున్నారు. విన్నర్ వచ్చేసి సౌరవ్ కొటారి, రన్నర్ పంకజ్ అద్వానీ, థర్డ్ ప్లేస్లో వచ్చేసి ధ్రువ్ సిత్వాలా. థర్డ్ ప్లేస్లో ధ్రువ్ సిత్వాలా. నెక్స్ట్ వన్ వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అంటే మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్ గాజా పైన విపరీతమైన దాడులు చేస్తూ ఉంది. ఆ దాడుల్లో భాగంగా ఒక 9 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల ప్యాలస్తీనాకు చెందిన ఒక బాలుడు 2 చేతులు కోల్పోయాడు అనమాట. సో ఈ ఫోటోని వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2025గా ప్రకటించారు. ఇతని బాలుడి పేరు వచ్చేసి మహమ్మద్ అజ్జౌర్. మహమ్మద్ అజ్జౌర్ అన్నమాట. ఈ ఫోటోని తీసిన వాళ్ళు ప్యాలస్తీనాకు చెందిన మహిళా ఫోటోగ్రాఫర్ సమర్ అబు ఎలఫ్. ప్యాలస్తీనాకు చెందిన మహిళా ఫోటోగ్రాఫరు సమర్ అబు ఎలఫ్ ఈ ఫోటోని తీసింది. ఈ ఫోటోని ది న్యూయార్క్ టైమ్స్ కోసము తీశారనమాట. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాజా పైన దాడులు చేస్తూ ఉన్న కారణంగా చాలామంది చనిపోయారు. సూడాన్ అంతర్యుద్ధం కారణంగా, ఇటీవల సూడాన్లో కూడా అంతర్యుద్ధం కారణంగా కొంత లక్షలాది మంది చనిపోయారు. జనరల్గా చూస్తే ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కువగా ఇలాంటి మిలిటరీ రివోల్ట్స్, ఇటువంటి దాడుల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారన్నమాట. అందుకోసమే వాళ్లకు ఆహార భద్రత అందించడానికే యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి ఆహార పథకము అటువంటివి కూడా సేవలు చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో డిక్షనరీ, ఈ వర్డ్ ఆఫ్ ది డిక్షనరీ అంటే పలానా డిక్షనరీలో ఈ కొత్త వర్డ్స్ ఈ సంవత్సరం ఏవి సెలెక్ట్ అయ్యాయి అటువంటివి అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటివి మనం మిస్ చేయకూడదు. సో వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అంటే పాలస్తీనాకు చెందిన బాలుడు మహమ్మద్ అజ్జౌర్ 2 చేతులు కోల్పోయిన ఫోటో. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్. ఫైనల్గా ఇక ఇంపార్టెంట్ డేస్ వార్తల్లో దినోత్సవాలకు సంబంధించి ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే, ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వారసత్వ సంపదను రక్షించుకోవడానికి వరల్డ్ హెరిటేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి డేస్ అనేవి గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది హెరిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. వరల్డ్ హెరిటేజ్ డే ఏప్రిల్ 18. ఇక థీమ్ తెలుసుకోవాలి. థీమ్ వచ్చేసి హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ప్రిపేర్డ్నెస్ అండ్ లర్నింగ్ ఫ్రమ్ 60 years ఆఫ్ ఐకోమాస్ యాక్షన్స్. అంటే ఇంకొకసారి చెప్తాను, హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ప్రిపేర్డ్నెస్ అండ్ లర్నింగ్ ఫ్రమ్ 60 years ఆఫ్ ఐకోమాస్ యాక్షన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వారసత్వ సంపద విపత్తుల కారణం చేత లేదా అంతర్యుద్ధ కారణాల చేత చాలా ముప్పులో పడింది అని చెప్పేసి థీమ్ అన్నమాట. ఇక ఐకామాస్ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనమాట ఐకామాస్. ఈ వరల్డ్ హెరిటేజ్ డేనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ఇక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక వారసత్వ విషయానికి వస్తే, భారతదేశంలో యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2025 ఏప్రిల్ నాటికి భారతదేశంలో 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఇందులో 35 కల్చరల్ సైట్స్, అంటే 35 కల్చరల్ సైట్స్, 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి, అంటే సహజ సిద్ధమైన సంపద.
ఒకటి వచ్చేసి మిక్స్డ్ సైట్ ఉందన్నమాట, మిక్స్డ్ సైట్. సో ఓవరాల్గా 43 ఉన్నాయి. మరి 43వది ఏది జాయిన్ అయ్యింది అంటే యునెస్కో జాబితాలో అస్సాంకు చెందిన అహోం వంశానికి చెందిన, అస్సాంలో అహోం డైనాసిటీ అని అహోం రాజవంశం అనేది పరిపాలించింది గతంలో. ఆ అహోం రాజవంశానికి చెందిన మౌంట్ బరియల్ సైట్స్ అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాధులు అని చెప్పవచ్చు. ఆ మౌంట్ బరియల్ సైట్స్ భారతదేశం నుంచి 43వ యునెస్కో సైట్గా ఎంటర్ అయింది. ఇది వరల్డ్ హెరిటేజ్ డే 2025 గురించి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ సైనిక నిర్మాణము లడఖ్లోని లేహ్. ఇంటర్పోల్ పాలనా కమిటీ అధ్యక్ష పదవిని చేపట్టిన యుఏఈ. తాలిబాన్లపై నిషేధం ఎత్తివేసిన రష్యా సుప్రీంకోర్టు. 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం. గ్యాబన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో విజయం సాధించిన మిలిటరీ లీడర్. నక్సలిజం సమస్య. సింగరేణి రికార్డు సృష్టించిన సింగరేణి. 3 ఏళ్లలో జర్మనీ జపాన్ను భారత్ వెనక్కి నెడుతుంది నీతి ఆయోగ్ సీఈఓ. ఇకపై ప్రతి నెల 28న ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గణాంకాలు. ఐసర్ సూర్య టర్మరిక్ వెరైటీ. మన దేశంలోనే అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యాలయం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెట్లాండ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర తీరంలో గుడ్లు పెట్టిన ఆలివ్ రిడ్లీ టర్టల్. టైమ్ ప్రభావశీలుల జాబితాలో ట్రంప్ మస్క్ భారతీయులకు దక్కని చోటు. ప్రపంచ టాప్ 100 ఆసుపత్రుల్లో ఢిల్లీ ఎయిమ్స్. రామ్మోహన్ నాయుడు గారికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్. ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి దీని హెడ్ క్వార్టర్సు మనకి స్విట్జర్లాండ్లో ఉంటుంది. 1971లో ఏర్పాటైంది. స్విట్జర్లాండ్లో 1971లో ఏర్పాటైంది. దీని ఫౌండర్ వచ్చేసి జర్మన్కు చెందిన ఇంజనీర్ క్లాస్ షాబ్. జర్మన్కు చెందిన ఇంజనీర్ క్లాస్ షాబ్. మ్యాక్ గ్రెగోర్ మెమోరియల్ మెడల్స్. ఐకార్ డీజీగా మంగీలాల్ జాట్. ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్గా సౌరవ్ కొటారి. ఫోటో ఆఫ్ ద ఇయర్గా పాలస్తీనా బాలుడి చిత్రం. వరల్డ్ హెరిటేజ్ డే April 18th. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow. Thank you everyone.